హాయ్ అండి. నేను మీ హెర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. అది మష్రూమ్ దమ్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ప్రాసెస్ అయితే మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నానండి. వీడియో అయితే కొద్దిగా లెంతీగా ఉంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మష్రూమ్ని ముందుగా బాగా నీట్గా క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోని ఉప్పు, కారం, అలాగే గరం మసాలా వేసుకున్నాను. బిర్యానీ మసాలా కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు గడ్డ పెరుగు ఉంటుంది కదండి, గడ్డ పెరుగు అయితే బాగుంటుంది అనమాట. ఒక 2 స్పూన్లు గడ్డ పెరుగు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని బాగా ఉప్పు, కారం బాగా పట్టించాలండి. మష్రూమ్స్కి అంతటికీ కూడా ఉప్పు, కారం, మసాలా బాగా పట్టేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది వచ్చేసారు కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. లేదంటే బయట పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను పుదీనాది అయితే ఏం వేసుకోలేదండి. మీరు కావాలి అని అనుకుంటే పుదీనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూసారు కదా, ఇప్పుడు గ్లాస్ చూసారు కదా, ఈ గ్లాస్తోని గ్లాసుడు బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే ఇంకొద్దిగా చూసారు కదా, కొద్దిగా బియ్యం, కొద్దిగా రైస్ అయితే తీసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు బాగా కడిగానండి. కడిగి ఫ్రెష్ వాటర్తోని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు అరగంట అయితే అయిపోయిందండి. అరగంట తర్వాత అయితే మనం బియ్యాన్ని బాగా కడిగాలన్నమాట. బాగా కడిగేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్తోని బియ్యం నిండా నింపి ఇప్పుడు ఈ రైస్ని అంతటినీ కూడా మనం గిన్నెలోకి తీసుకుందాం. స్టవ్ మీద ఆల్రెడీ గిన్నె పెట్టేసుకున్నానండి. ముందుగా మనం దమ్ముకి రైస్ అయితే ఉడికించేసుకోవాలి కదా, కాబట్టి నేను ఉడికించేసుకుంటున్నాను అనమాట. గిన్నె నిండా నీళ్ళు వేసుకోవాలి కదా, ఇంకొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని చెక్క, లవంగం, మిరియాలు వేసానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి. అంటే పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ అనేది, అందుకని ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా సాజీరా వేసాను. చిన్న స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా రైస్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని ఒక 70% వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అంటే మామూలుగా కూడా దమ్ము ఒకవైపు అవుతూ ఉంటుందండి. దమ్ము ఒకవైపు అవుతూ ఉంటే రైస్ ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. దమ్ము అయిపోయిన తర్వాత మనం రైస్ని వేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఆ విధంగా అయితే చేయట్లేదండి. ముందు రైస్ని అయితే ఉడికించేసుకుంటాను అనమాట 70% వరకును. ఇప్పుడు చూసారు కదా, ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఒక నిమ్మరసం తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ కూడా మొత్తం అంతా కూడా పిండేసాను రసాన్ని. 2 చెక్కల నిమ్మరసం అయితే పిండానండి. పిండుకొని బాగా కలుపుకోవాలండి. 2 చెక్కల నిమ్మరసం అయితే పిండుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం ఉంచి ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా నేను ఇలా కన్నాల జిబ్బులో అయితే వేసేసుకున్నానండి. వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. మనకి పొడి పొడిగా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు కళాయి పెట్టేశానండి. కళాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకో చాలా సన్నగా పల్చగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను. మామూలుగా కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసేసి ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవచ్చు. నేను అలాగ వేయట్లేదండి. డైరెక్ట్గా ఆనియన్స్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్లోనే వేయించుకుంటాను.
ఈ విధంగా కూడా చాలా సింపుల్గా అయితే ఈ ప్రాసెస్లో బిర్యానీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని వేగిన తర్వాత ఇందులోని చెక్క, లవంగం, స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గ, కొద్దిగా అనాస పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా బాగా వేయించుకున్నాం కదండి. ఇంకొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోని ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే సన్నగా పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకున్నాను. అలాగే ఒక టమోటా అండి, ఒక టమోటా కూడా సన్నగా పొడుగ్గా స్లైస్లా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి టమాటీలన్నీ కూడా బాగా మగ్గాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను మగ్గడం కోసం. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలుపుకుందామండి. మనకి టమాటా ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టేనండి. ఒకసారి కలుపుకుందాం. చాలు, ఇంకే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోని మనం మష్రూమ్స్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇలా మ్యారినేట్ చేసుకొని దీని అంతటిని కూడా ఇందులో వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు అయితే దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట దమ్ముని. మష్రూమ్స్ మనకి ఉడకాలి కదండి. వాటర్ అయితే ఏమీ వేయట్లేదు. మనం మూత పెడితే లిడ్ పెడితే మనకి కొద్దిగా ఇంకా లిక్విడ్లా వస్తుంది. ఆల్రెడీ ఇది లిక్విడ్ లాగే ఉంది, పెరుగు అది వేసుకున్నాం కాబట్టి లిక్విడ్ లాగా వస్తుంది. అలాగే మష్రూమ్ నుంచి కూడా మనకి ఎక్కువ వాటర్ అనేది వస్తుంది. చూసారు కదా వాటర్ ఎలా వచ్చేస్తుందో మరుగుతున్న కొద్ది. ఇప్పుడు మూత అయితే పెట్టుకున్నాను అనమాట. మూత ఒక 2 నిమిషాలు పెట్టుకున్నాను. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ అయితే ఉన్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని చూస్తే చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులోది కొద్దిగా కర్రీ అయితే తీసి పక్కన పెట్టుకుందాం గిన్నెలోని. ఇప్పుడు 70% వరకు ఉడికిన రైస్ ఉంది కదా, బాస్మతి రైస్. ఇప్పుడు ఈ రైస్ని అయితే మనం ఇప్పుడు వేసుకుందాం. ఒక లేయర్ వరకు రైస్ వేసిన తర్వాత ఒక లేయర్ తర్వాత పైన ఇందాక కర్రీ తీసుకున్నాం కదండి, మష్రూమ్ కర్రీ. ఆ కర్రీని అయితే ఇప్పుడు పైన అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయాలి.
ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్గా రైస్ అయితే వేసుకోవాలి. మిగిలిన రైస్ కూడా పైన అంతా కూడా వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు కిందన ఏంటంటే డైరెక్ట్గా కాకుండా కిందనైతే మనం దోశలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకొని సిమ్లో పెట్టుకొని పైన సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని, నేనైతే సిమ్లోనే పెట్టుకున్నానండి. సిమ్లో పెట్టుకొని ఇలాగ పైన రేక్ మీద కళాయి పెట్టుకున్నాను. దీనికి లిడ్కి పైన మూతకి చిన్న హోల్ ఉంటుంది కదా, ఆవిరి బయటకు వచ్చేస్తుంది. ఇలా దమ్ చేసేటప్పుడు అసలు ఆవిరి బయటకు రాకూడదు కదండి. ఆ హోల్ దగ్గర చూసారు కదా, ఇలా చిన్న గ్లాస్ అయితే నేను పెట్టుకున్నాను. ఆ గ్లాస్ పెట్టుకోవడం వల్ల మనకు ఆవిరి అనేది అస్సలు పోదు. ఇలాగ చూసారు కదా, నేను ఒక 8 నిమిషాలు ఇలాగైతే ఉంచానండి. ఉంచిన తర్వాత మూత తీసాను. చూసారు కదా, మన మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మొత్తం అంతా కూడా నేను ఒకసారి బాగా కలుపుకున్నాను దమ్ముని. రైస్ అంతా కూడా కలిపానండి. కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే కనుక లైక్ చేయడం, కామెంట్ చేయండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.